హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ద మోస్ట్ టేస్టియస్ట్ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ రెసిపీ అండి. దీన్ని పర్ఫెక్ట్ గా అడుగనేది అస్సలు మాడకుండా సింపుల్ గా చేసేసుకోవాలంటే నేను చెప్పిన ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఇక నెక్స్ట్ టైం నుంచి ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. నేనైతే ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ ని తీసుకున్నానండి. బిర్యానీకి ఎప్పుడైనా కూడా బోన్లెస్ కన్నా కూడా విత్ బోన్ అయితేనే బాగుంటుంది. అండ్ అలాగే పీసెస్ కూడా చిన్న చిన్నవిగా అస్సలు కట్ చేయకండి, ఇలా పెద్ద సైజ్ లోనే ఉండాలి. వీటిని క్లీన్ గా 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఇలా ఒక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, 2-3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ పెరుగుని, 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని, ఇక ఫైనల్ గా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని ఇదంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దానికి మూత పెట్టి కనీసం అరగంట నుంచి గంట వరకు అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలి. టైం ఉంటే 2 అవర్స్ అయినా కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ అనేది దమ్ పెట్టినప్పుడు చక్కగా ఉడికిపోతాయండి. సో మ్యారినేట్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం టైం వేస్ట్ కాకుండా మిగతా ప్రాసెస్ ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ లోకి 2 కప్స్ దాకా బాస్మతి రైస్ ని తీసుకొని వాటిని క్లీన్ గా వాష్ చేసేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. క్వాంటిటీలో చెప్పాలంటే ఇవి ఇంచుమించుగా హాఫ్ కేజీ రైస్ ఉంటుందండి. బట్ మనం తీసుకున్న 750 గ్రామ్స్ చికెన్ కి 750 గ్రామ్స్ నుంచి 1 కేజీ వరకు కూడా రైస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఎందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి 3 మీడియం సైజ్ లో ఉండే ఆనియన్స్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో కట్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మరో బర్నర్ మీద ఇంకొక బౌల్ పెట్టేసుకోండి. అందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ తో పాటు దానికి 3 ఇంతల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాస్మతి రైస్ ని ఇలా దమ్ కోసం కానీ లేదా ఏదైనా ఫ్రైడ్ రైస్ లో కానీ బాయిల్ చేసుకునేటప్పుడు రైస్ అనేది వాటర్ లో ఫ్రీగా మూవ్ అవుతూ కుక్ అవ్వాలన్నమాట, లేకపోతే రైస్ అనేది చిమిడిపోతుంది. నెక్స్ట్ అందులోకి మనం హోల్ స్పైసెస్ వేసుకుందాం. 3 లవంగాలు, 2 యాలకులు, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ అనాస, ఒక జావిత్రి, అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని కూడా వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యే లోపు ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయాయండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే మాడిపోయి బిర్యానీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా అంతా కూడా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ చూడండి ఇలా నురుగొచ్చి బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, ఈ స్టేజ్ లో రైస్ ని కూడా యాడ్ చేసేసుకొని రైస్ అనేది ఒక 70% ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కాసేపటి తర్వాత రైస్ ని చూస్తే పట్టుకుంటే ఇలా పలుగ్గానే ఉండాలండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ ని వంపకుండా బౌల్ ని అలాగే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక వెంటనే మనం ఏ బాండీలో అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో అదే బాండీని స్టవ్ మీద పెట్టేసుకొని మరో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసి అందులోకి 2 బిర్యానీ ఆకుల్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ని వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ నేను వెంటనే అని ఎందుకన్నానంటే మనం వాటర్ అనేది వంపకుండా రైస్ ని అలానే బౌల్ లో పెట్టేసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ని మీరు కనుక లేట్ చేస్తే రైస్ అనేది ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకని వెంటనే ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది వేగాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకొని దాన్ని అంతా కూడా బాటమ్ లో నీట్ గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒకసారి సాల్ట్ అండ్ కారాన్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని నెక్స్ట్ ఆ చికెన్ పైన కాస్త పుదీనాని అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ లోంచి కాస్త తీసుకొని వాటిని కూడా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. దానిపైన మనం కుక్ చేసుకున్న రైస్ లో నుంచి వాటర్ ని కంప్లీట్ గా డ్రైన్ చేసేసి కాస్త రైస్ ని ఒక లేయర్ కింద యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కూడా దానిపైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ ని అలాగే వాటిపైన మరో లేయర్ రైస్ ని ఇలా మీ రైస్ ఆనియన్స్ కి తగ్గట్టు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ లేయర్ మీద కాస్త కొత్తిమీరను చల్లేసుకొని బిర్యానీ కాస్త కలర్ఫుల్ గా ఉండడం కోసం నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ ని యూజ్ చేశానండి. ఇది కంప్లీట్ గా ఆప్షనల్, మీరు వేయకపోయినా కూడా టేస్ట్ లో అయితే ఎలాంటి చేంజ్ ఉండదు. ఇక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ దమ్ పెట్టుకోవడమే. దీనికోసం బిర్యానీ పాట్ కి కంప్లీట్ గా సీల్ అయ్యే ప్లేట్ తో కవర్ చేసుకోవాలండి. నెక్స్ట్ దాని మీద ఏదైనా బరువుగా ఉండే ఐటమ్ అయితే ప్లేస్ చేసుకోవాలి, అంటే ఎక్కడా కూడా దమ్ అనేది బయటకి రిలీజ్ అవ్వకుండా ఉండాలన్నమాట. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం చికెన్ వేసుకున్న దగ్గర నుంచి కూడా మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాం కదా, ఇకపై కూడా లో ఫ్లేమ్ లోనే 30 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. ఇక దీనికి కింద ఐరన్ తవా ప్లేస్ చేయడం కానీ లేదా సీల్ చేసుకోవడానికి చపాతీ పిండిని యూజ్ చేయడం కానీ ఇవన్నీ ఏం అవసరం లేదండి. నేను చెప్పిన ప్రాసెస్ లో చేయండి, ఖచ్చితంగా అడుగనేది అస్సలు మాడకుండా చక్కటి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎగ్జాక్ట్ గా 30 to 35 మినిట్స్ తర్వాత నేను దీని మీద నా వెయిట్ తీసేసి చెక్ చేస్తున్నానండి.
చూడండి బిర్యానీ అనేది చక్కటి కలర్ తోటి మంచి అరోమాటిక్ గా కూడా ఉంది అండ్ అడుగు అనేది కూడా అస్సలు మాడలేదు. వెంటనే ప్లేట్ లో వేసుకొని తినాలనిపించింది కానీ దీన్ని మాత్రం వెంటనే తినకుండా మళ్ళీ మూత పెట్టి కవర్ చేసి ఒక 15 మినిట్స్ పాటు అలా వదిలేసేసి ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా సింపుల్ గా రెడీ అయిపోయే ఈ బిర్యానీ రెసిపీ మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.